సమాజంలో మహిళల అభివృద్ధి చాలా అవసరమని తెలంగాణ రాష్ట్ర ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అవార్డు గ్రహీత రమాజ్యోతి అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సమాజంలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు చాలా ప్రమాదకరమని ఆమె అన్నారు. కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్న మాతృమూర్తులు సమాజంలో తమ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని రమాజ్యోతి సూచించారు. స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు దాటినప్పటికీ ఇప్పటికీ కూడా నిత్యం మహిళలపై జరుగుతున్న దాడులు సమాజంలో పెచ్చుమీరుతున్న ప్రమాదానికి సంకేతమని ఆమె అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలు రాణించాలని ఆకాంక్షించారు. మహిళా మణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచంలో ఉన్న మహిళా మణులందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను నా సోదరీమణులందరికీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మహిళా దినోత్సవం అనేది ఏ ఒక్కరోజు జరుపుకునే, సంవత్సరానికి ఒకసారి జరుపుకునే రోజు కాదు. ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రతిరోజు కూడా పండగైన వాతావరణమే. ఎందుకంటే మహిళ ప్రపంచంలో పురుషునితో పాటు సమానంగా ధీటుగా చాలా అన్ని రంగాల్లో కూడా ఎంతో ముందడుగు వేస్తోంది. అలాగే సమస్యలు కూడా చాలా ఉన్నాయి. దీంతో పాటు ఈ సమస్యలన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు మహిళా మణులందరూ కూడాను. అలాగే ఇంటిలో ఇల్లాలుగా, ఒక తల్లిగా, కూతురుగా, ఒక అమ్మగా ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ ఇంటి మేనేజ్మెంట్ అనేది సమర్థించుకున్న మహిళ అలాగే ప్రపంచం మొత్తాన్ని కూడా శాసించగలిగే స్థాయికి అనేది ఈ రోజున ఎదుగుతోంది అన్ని రంగాల్లో కూడాను. అట్లా సమస్యలు అనేకం, ఏ రంగంలో అయినా సమస్యలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూ సమస్యలన్నిటినీ అధిగమిస్తూ ముందుకెళ్తూ పురుషులతో పాటు సమానంగా వెళ్తున్నారనేది ప్రపంచం అంతా కూడా మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. వీరికి పురుషాధిక్య సమాజంలో పురుషులు వీళ్ళకి అండగా లేరనటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు వెనకాలండి మీరు ముందుకు వెళతారు అనేది ఎంతోమంది సపోర్ట్ ఇస్తున్నారు ఇవాళ రోజున. మహిళలు అనేది ఇది చేయలేము అనేది ఏదీ లేదు. వాళ్ళకి ఇంటిని చక్కదిద్దుకునే శక్తి ఉన్నప్పుడు ప్రపంచాన్ని మొత్తం కూడా వాళ్ళు చక్కదిద్దుకోగలరు. అలాగే వాళ్ళ పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకుంటున్న మనం సమాజ అభివృద్ధికి తోడ్పాటును అందిద్దాం. అలాగే సమాజంలో మహిళల పట్ల అనేకమైన దాడులు జరుగుతున్నాయి. దీనికి కారణం చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కానీ, తల్లి పాత్ర చాలా ముఖ్యమైంది. ఎందుకంటే తల్లి పిల్లల పెంపకంలో మగపిల్లల్ని, ప్రత్యేకంగా ఆడపిల్లల పట్ల ఆడపిల్లల్ని ఎంతలా గౌరవించాలి, ఎలా చూసుకోవాలనేది నేర్పించడం ద్వారా తల్లి పాత్ర అనేది ప్రముఖమైంది. ఇలా మొట్టమొదటి నుంచి కూడా తల్లి శ్రద్ధ తీసుకొని తన మగపిల్లల పట్ల శ్రద్ధ తీసుకొని ఉంటే కనుక ఇట్లాంటి దాడులు కానీ వేరే కానీ జరగకుండా ఉంటాయి. అలాగే మగపిల్లలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు ఈ రోజున సమాజానికి అది చాలా చేటు. ఈ విషయంలో మహిళల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా మహిళలందరినీ కూడా సమానమైన దృష్టితో వాళ్ళని గౌరవిస్తూ మనం ముందుకెళుతూ ఉండి సమాజానికి ఎంతో తోడ్పాటుని అందించాలని నేను మగపిల్లలని, మగవాళ్ళని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ రోజున నేను ప్రతిరోజు గమనిస్తూ ఉంటాను, ఒక వ్యవసాయంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైంది. వెళ్ళి చూస్తూ ఉంటాను నేను. ఎర్రటి ఎండలో పాపం వాళ్ళ కుటుంబ పోషణ కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా, సాయంత్రం నాట్లు వేయటం దగ్గర నుంచి, మొక్కలు పెట్టడం దగ్గర నుంచి, మిరపకాయలు, పత్తి తీత, ఇలా అనేకమైన రంగాల్లో అనేకంగా కష్టపడి ఈవినింగ్ వెళ్ళేప్పటికీ, సాయంత్రం అయ్యేప్పటికీ శ్రమపడి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి అందరికీ పని చేసి పెట్టి అలసిపోయి తన వంతుగా ఆహారం కూడా తీసుకోకుండా
అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీని గురించి మాట్లాడవలసింది చాలా ఉంది. ముఖ్యంగా మహిళ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. తమ ఆరోగ్యాన్ని చూసుకుంటూ, పిల్లల గురించి పట్టించుకుంటూ, వాళ్ళ బాగోగులన్నీ కూడా చూసుకుంటూ, ఇతోధికంగా ఈ రోజున సమాజాభివృద్ధికి ఎంతో శాతం పాటుపడుతున్నారు. అట్లాగే మనందరం కూడా అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తూ కష్ట నష్టాలన్నిటిని కూడా అధిగమిస్తూ ముందుకెళదాం. మరొక్కసారి మహిళా మండలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ రమాజ్యోతి.